హాయ్ అండి. వెదర్ చూసారా ఎలా ఉందో? చాలా కూల్గా అయితే ఉందండి. మబ్బులు ఎగిసి అయితే ఉందన్నమాట. చినుకులు పడుతున్నాయి. ఉదయం నుంచి ఇలాగే ఉందండి వాతావరణం. మొక్కలకైతే ఇలా ఉంటే భలే ఉంటుంది కదా. చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో. ఇలా అయితే ఉందన్నమాట. పిల్లలు కూడా అయితే ఇంటికి వచ్చారండి. హాఫ్ డే అనమాట. ఇంకా వర్షం పడుతుందని ఇంటికి అయితే పంపించేశారు. ఇంక అందులో రేపు క్రిస్మస్ కదండి. ఈ రోజు అయితే ఇంక హాఫ్ డే లాగైతే స్కూల్ నుంచి ఇంక ఇంటికి అయితే పంపించేశారు. అది ఐషు చేసుకుందండి. ఏమంటే మెంతులు ఉంటాయి కదా, మెంతులు వాటర్లో నానబెట్టి ఒక నైట్ మొత్తం అలా మట్టిలో అయితే వేసింది. అవైతే మొలకలు వచ్చాయి. మెంతి కూర అంటాం కదండి, అదనమాట. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఏంటిది యాక్టివిటీ ఉందంట, అందుకంటండి అది. సేవ్ ఏ ట్రీస్ అండ్ డోంట్ కట్ ట్రీస్, సేవ్ వాటర్. అర్థమైందండి, నాకైతే అర్థం కాలేదండి. ఇంకా వాళ్ళ స్కూల్లో యాక్టివిటీ డేనా ఏదో అంటారు, అందుకు పిల్లలందరినీ అలా అయితే చేయమన్నారు అన్నమాట. ఇంకా ఫస్ట్ నువ్వేమేసావు? ఫస్ట్ ఐషు ఏంటియో వేసింది, మొక్కలు రాలేదండి. ఇంకా నేనే చెప్పాను అనమాట, ఇలాగ మెంతులు వాటర్లో నానబెట్టి వెయ్యి వస్తాయి అని చెప్పాను. ఇంకా అలా చేస్తే వచ్చాయి అనమాట. ఇక చూడండి చినుకులు కూడా పడుతూనే ఉన్నాయి. కనిపించట్లేదు. ఉదయం నుంచి వాతావరణం ఇలాగే ఉందండి. తుఫాను ఏమో, తుఫాను ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇంకా వీళ్ళే ఇదిగోండి, ఇంట్లో ఉంటే సెల్లులే కదా, అదిగోండి ఆయన సెల్లు పట్టుకొని ఉన్నాడు, ఒకవైపు టీవీ మోగుతుంది. ఓకే అండి, మన వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం కొత్త వాళ్ళని కూడా అయితే ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే పెడుతూ ఉంటానండి. నా డైలీ రొటీనే అయితే మీకైతే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి బయట వాతావరణం అయితే కూల్గా ఉంది కదా, అందుకని ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కదండి, ఇంక అందుకని పాయసం అయితే చేశానమాట. ఇంక ఇందులో అయితే పాలు అయితే ఇంకా పోయలేదండి, కొంచెం చల్లారిన తర్వాత పాలు పోద్దామని అలా అయితే ఉంచాను. ఇగోండి పక్కన కూడా అయితే పాలు అయితే కాగపెట్టుకున్నాను. ఈ పాయసం రెసిపీ అనేది షార్ట్స్లో అయితే పెడతాను, చూడండి. చాలా సింపుల్గానే అయితే చేసేసానండి. ఇంకా కొంచెం వేడి చల్లారితే ఇంకా పాలు అయితే పోస్తానమాట, అప్పుడు ఇంకా పిల్లలకి ఇస్తానండి. ఇక్కడైతే పాలు అయితే ఇంకా పోసేస్తున్నానండి. చూసారు కదా, మావైతే గేదె పాలేనండి, చిక్కటి పాలు. మా పాలు చాలా బాగుంటాయి, ప్యాకెట్ పాలు కాదు. ఇక్కడైతే టీ గంటితో అయితే పెడుతున్నానండి, ఎందుకంటే మీగడ పడిద్దండి. మీగడ పడితే పిల్లలు అయితే తినరనమాట. ఇంకా కొంచెం వాళ్ళ నోట్లోకి వచ్చినా వాడు ఇంకా మొత్తం కక్కేస్తాడు, అందుకని టీ గంటితో తయారు పోసానమాట. ఇదిగోండి పిల్లలకైతే ఇంకా సేమియా కూడా అయితే గిన్నెల్లో పెట్టేసి ఇచ్చానండి, పాలు పోసి. ఇదిగోండి ఇలా గిన్నెల్లో అయితే వేసి ఇచ్చాను, పిల్లలు ఇద్దరికి తింటారని. సేమియా అయితే ఈరోజు భలే వచ్చిందండి. మీరు ఎలా చేశాను ఏంటనేది చూడాలనుకుంటే షార్ట్లో పెడతాను, చూసేయండి. ఇంకోండి ఇంకా పిల్లలకి ఇచ్చానమాట, ఇంకా తినమని చెప్తున్నాను వాళ్ళకి. ఈయనేమో సెల్ పట్టుకొని ఆడుతున్నాడండి. తినేటప్పుడైనా సెల్ అయితే పక్కన పెట్టరు పిల్లలు. ఇంకా మా హస్బెండ్కి అయితే షాప్ దగ్గర ఉన్నారండి, ఇంకా ఆయనకైతే తెలియకుండా చేశానమాట, పిల్లల చేత తెప్పించి. ఇంకా ఆయనకైతే ఫోన్ చేసి చెప్పానమాట, ఇలా చేశాను వచ్చి తీసుకెళ్ళు అని. ఇంకా షాప్లో కూర్చొని అయితే తింటారండి ఆయన. ఓకే అండి.